8 రోజుల క్రితం అనేది అక్కడ మా తండవాసులు శబత్ తండవాసులం అందరం వెళ్ళి అది మా తాత ముత్తాతల నుండి అక్కడ ఒక హద్దు తీసుకున్నాం సార్. ఆ హద్దు అనేది ఆయన రామ శివాలాల్ అనే వ్యక్తి ఆయన వచ్చి హద్దు చెరిపేసి మొత్తం మా దాంట్లో జరిగింది సార్. జరిగిన తర్వాత మేము వెళ్ళినాం, అక్కడికి వెళ్ళిన తర్వాత గొడవ జరిగింది సార్. ఆ గొడవ విషయంలో ఆ రోజు జేసీబీలు అవన్నీ మా మీద అన్ని కేసులు వేసారు సార్. మా వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికీ జైల్లో ఉన్నారు సార్. ఇక్కడ జైల్లో ఉంటే మళ్ళీ వాళ్ళు జైల్లో వెళ్ళిన తర్వాత వాళ్ళు నిన్న జేసీబీ ఆయన డోజర్ తీసుకెళ్ళి సార్ ఆడోళ్ళ మీద దాడి చేయడం జరిగింది సార్. గొడ్డలి మరియు కర్రలతో దాడి చేసేది సార్. అయితే ఇక్కడ కుట్లు పడ్డాయి, ఆమెకి ఒక 12 కుట్ల వరకు పడ్డాయి సార్. అయితే దీని మీద ఏదన్నా మన గవర్నమెంట్ వాళ్ళు సరిగా సర్వే చేయించిన తర్వాతనే అక్కడ నిర్ధారణ చేయించిన తర్వాత ఏదన్నా చేయగలరని కోరుకుంటున్నాం సార్. మీడియా వాళ్ళతో కోరుకుంటున్నాం. శివలాల్ అనే వ్యక్తి మా మీద దౌర్జన్యంగా శబత్తాన మీద మీరు టీఆర్ఎస్లు మీతోటి ఏమీ కాదు అని చెప్పి మాకు చాలా హింస పెడుతుంది, చాలా ఇది చేస్తుంది. సిఐ మేడం కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది, ఎస్ఐ సార్ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది. ఏమన్నా మేము పిటిషన్ ఇచ్చినా తీసుకుంటలేరు. సిఐ మేడం పడితే మీరు ఏడా ఇచ్చారని చెప్పి మా మీదనే కేసులు పెడతారు. మా వాళ్ళని ఆల్రెడీ జైలు పంపించారు. ఇంకా నిన్న మా వాళ్ళు ఆడ పిల్లలు లేని వాళ్ళకు కూడా మీద కేసులు పెడతారు. ఉన్న ఆడవాళ్ళని మా వాళ్ళే ఆడవాళ్ళని కొట్టేసి పిల్లల పేర్ల మీద కేసులు పెడతారు అని చెప్పి మేము చాలా ఖండిస్తున్నాం. ఇగ్మాల్ మండలంలోని షాబా తాండలో నిన్న మధ్యాహ్నం గొడవ జరిగింది. ఒక భూమి విషయంలో ఎవరైతే కాసుదారుడు ఉన్నాడో, ఎవరైతే వ్యవసాయదారుడు ఉన్నాడో, ఆ వ్యవసాయదారుని భూమిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక వ్యక్తి అక్రమంగా దున్నడం జరిగింది. ఎందుకు మా భూమి దున్నుతున్నామని ప్రశ్నించినందుకు ఆ మహిళపై తీవ్రంగా దాడి చేసి కట్టెతో కొట్టి గుడ్డలతోని ఆమెను నరకడం జరిగింది. తల మీద నరికితే ఆమెకు దాదాపు 12 కుట్లు ఆమెకు పడ్డాయి. అట్లాగే ఇంకొక మహిళకు పక్కటెముకలు విరిగిపోయినాయి, ఇంకో మహిళకు కాలు విరిగిపోయింది. ఇదంతా జరిగిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్ళు ఫిర్యాదు చేస్తే పోలీసులు ఫిర్యాదు చేసిన వాళ్ళ మీదనే కేసు పెట్టి తప్పించి ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితుల మీద ఇప్పటి వరకు చర్య తీసుకోలేరు. వారు యథేచ్ఛగా గ్రామంలో తిరుగుతున్నారు. ఇప్పుడు గ్రామస్తులందరూ కలిసి ఉదయం నా దగ్గరకు వచ్చారు, మేము ఊర్లో ఉండాలన్నా పోవాలన్నా అంటూ చాలామంది ఇంకా బయట ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రాణభయంతో, పోలీసులు ఏమో వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్నారు. మా పరిస్థితి ఏంటి అని చెప్పి వాళ్ళందరూ కూడా ఇప్పుడు దగ్గరికి వస్తే నేను ఎస్పీ గారికి తీసుకొచ్చినాను. ఎస్పీ గారు కూడా వాళ్ళకి కలిసిరు. వాళ్ళకి కలిసి ఏం భయం లేదు, నేను గండగా ఉంటా అని చెప్పి ఎస్పీ గారు చెప్పడం జరిగింది. ఇది ప్రధానంగా అధికార పార్టీ మేము అధికారంలోకి వచ్చినామనే అహంకారంతో మంత్రి దామోదర్ గారి అండతోని కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న అరాచకాలకు మా జిల్లాలో ఇదొక సంఘటన ఉదాహరణనే. ఇంకా అనేకమైన సంఘటనలు జరుగుతున్నాయి, చాలా సంఘటనలు జరుగుతున్నాయి. కానీ మేము చిన్న చిన్న విషయాలు కదా, చేస్తే బాగుండదు అని చెప్పి మేము సైలెంట్గా ఉన్నాం. ఇదే కనుక మేము సైలెంట్గా ఉంటే ఎవరు ప్రాణాలు పోవడం ఖాయం. ఎందుకంటే మా వాళ్ళందరూ పొద్దున వచ్చి ఆ గ్రామం నుంచి వచ్చి మమ్మల్ని వెంటాడుతున్నారు. ప్రతిసారి మా మీద కేసు పెడుతున్నారు. అక్కడున్న సిఐ కానీ అధికారులు కానీ మా ఫోన్లు ఎత్తారు తప్పించి మిగతా వాళ్ళు ఫోన్ ఎత్తారు. మాకు ప్రాణభయం ఉంది అని చెప్పి వాళ్ళు రావడం జరిగింది. ఇట్లాంటి పరిస్థితులు మన ప్రాంతంలో ఉంటే మనం ఎవరికి రక్షణ కల్పిస్తున్నాం, ఈ ప్రభుత్వం ఎవరికి రక్షణ కల్పిస్తుందో తేల్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఎలక్షన్ సమయంలోనే పార్టీలు అనేవి ఉంటాయి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత పార్టీలతో సంబంధం లేదు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా తన పౌరులుగా చూసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంటుంది, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు ఉంటుంది, మంత్రులకు ఉంటుంది. అంతే తప్పించి నువ్వు విడి చేసి వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కనుక వాళ్ళకి అన్యాయం చేయాలి, ఇటు కాంగ్రెస్ వాళ్ళు కనుక మా వాళ్ళకు తప్పు చేసినా సరే, ఇంకొని చంపినా సరే నేను ఇంటేసుకొని పోతా అనుకుంటే, ఇట్లా రాజకీయం చేయాలనుకుంటే మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఇట్లా చేయలేం. అందరినీ సమానంగా న్యాయాన్ని కాపాడే ప్రయత్నం మేము చేసినాం. ఇది కరెక్ట్ కాదని చెప్పి మేము మంత్రి దామోదర్ గారికి చెప్తున్నాం. ఇప్పటికైనా ఇష్యూ ఉంటే మీరు పోలీసు అధికారులతో నిజాల్ని నిర్ధారణ చేయించిన తర్వాతనే చర్య తీసుకోమని చెప్పండి. అంతే తప్పించి బాధితుల మీద దాడి చేసి వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేది ఎంతవరకు సమంజసమని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. నేను ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది. పరిస్థితి ఇట్లాగే ఉంటే రేపు ఎవరికైనా ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత వహించాల్సి వస్తుంది, ఎవరు బాధ్యత వహిస్తారు దానికి? అందుకే ఇటువంటి ఇంకా ముద్రక ముందే దీన్ని కంట్రోల్ చేయాలి. ఎవరెవరైతే ఇటువంటి అరాచకాలు చేస్తున్నారో, అధికార పార్టీ మేము అధికారంలో ఉన్నామని చెప్పి అహంకారంతో వీగుతూ దాడులకు పాల్పడుతున్నారో వాళ్ళందరినీ కట్టడి చేయాల్సిందిగా నేను ఎస్పీ గారిని చెప్పినాను. తప్పకుండా ఇంతకుముందు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల కాలంలో మా జిల్లాలో మా నియోజకవర్గంలో ఎంతటి ప్రశాంతమైన వాతావరణం ఉన్నదో అటువంటి ప్రశాంతమైన వాతావరణం ఉండాలి అంటే రాజకీయ జోక్యం ఉండొద్దు. ఎక్కడైనా సరే
పారదర్శకతగా ఉండాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎస్పీ గారు కూడా సానుకూలంగా స్పందించారు. మాకందరికీ ఎస్పీ గారు వీళ్ళందరూ కూడా చెప్పారు, నేనే వస్తాను స్వయంగా అని చెప్పారు. తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పి మేము అధికారులందరూ డిమాండ్ చేస్తున్నాం. ఆ భూమి ఎవరిదో తేల్చండి, దాని పట్టదారులు ఎవరిదో తేల్చండి, లేదనుకుంటే అప్పటి వరకు స్టేటస్ కో మెయింటైన్ చేయమని చెప్పండి. అంతే తప్పించి ఎవరికి వర్గానికి సపోర్ట్ చేసి వాళ్ళు పోయి పని చేసుకోవచ్చు, కానీ ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఎవరు పని చేసుకోవద్దు అనడం కరెక్ట్ కాదు. ఇది అధికారులు ఒకవైపు ఉండకండి. ఏ ప్రభుత్వం కూడా శాశ్వతం కాదు. రేపు మళ్ళీ ప్రభుత్వాలు మారుతాయి. మళ్ళీ ప్రభుత్వాలు మారిన తర్వాత అప్పుడు కూడా మీ పరిస్థితిని కూడా తేల్చుకునే పరిస్థితి వస్తుంది. అందుకే నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అధికారులందరూ కూడా. మేము కూడా 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాను. ఏ అధికారి మీద కూడా పలానా వాళ్ళ మీద కేసు పెట్టండి అని చెప్పి ఎవరి మీద మేము ఒత్తిడి తేలే. ఇప్పుడు ప్రత్యేకించి ఎవరెవరైతే టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారో, ఎవరైతే టీఆర్ఎస్ ఓటేసినారో, ఎవరైతే కేసీఆర్ గారికి అభిమానులు ఉన్నారో వాళ్ళందరినీ వెంటాడి వాళ్ళ మీద కేసులు పెట్టించి వాళ్ళందరినీ కూడా వేధించే ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇది జరిగింది అని చెప్పి నేను మీ అందరికీ మీడియా తెలియజేసుకుంటూ